సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట. అనుకోకుండా సర్క్యూట్ అయితే కొట్టాం అనమాట. శ్రీశైలం, త్రిపురాంతకం, విజయవాడ, మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. మనం హైదరాబాద్ నుంచి మనం సాయంత్రంలో అయితే స్టార్ట్ అవుతున్నాం. మనం బండి మీద వెళ్దాం అనుకున్నాం, కానీ బండి మనకి కుదరలేదు. రావాల్సిన వాళ్ళు రావడానికి అవ్వలేదు. దానివల్ల మనం అయితే ఈరోజు కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇదే మన సాయంత్రం సిఎన్జి వెహికల్లో మనం అయితే వెళ్తున్నాం. ట్రిప్ ఎక్స్పెన్సెస్ అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వస్తాయి. పక్కన మన వినయ్. ఇబ్బంది ఏమైందంటే మేము మొత్తం వ్లాగ్ చేసేటప్పుడు మొత్తం మాట్లాడాము, బట్ మనకి అదైతే రికార్డ్ అయితే కాలేదన్నమాట. సో అందుకని చెప్పి నేను మళ్ళీ వెనకాతల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మనం టోటల్గా ఈ ట్రిప్ మొత్తం 300-400 కిలోమీటర్స్ పైన అయింది. 800 కిలోమీటర్స్ ప్లస్ చేసాం అనమాట ఈ ట్రిప్ మేము. సో ఇంత 800 కిలోమీటర్స్కి మాకు ఆయన కాస్ట్ ఎంత ఏంటి ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. మనం నీట్గా ఎయిర్పోర్ట్ రోడ్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. టిఫిన్ చేయడం అయింది, స్టార్ట్ అవ్వడం అయింది. మ్యాక్స్ మనకి శ్రీశైలం ఘాట్ దాకా మొత్తం సింగిల్ రోడ్లో అయితే మనం వెళ్ళామన్నమాట. ఈ కట్టల్ టోల్ ప్లాజా తర్వాత ఒక డ్యామ్ అయితే చూపించాడు మనకు. మనం అయితే ఇది ఫస్ట్ టైం రావడం శ్రీశైలం. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి బైక్స్ మీద వస్తే మనం బైక్ కూడా వెళ్ళి డ్రైవ్ అయితే చేయొచ్చంట, వినయ్ చెప్పాడు మనకి. సో ఇదంతా మనం డ్రైవ్ చేసేటప్పుడు అది వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది. వర్షాకాలం ఈ వ్యూ చాలా బాగుంటుందని చెప్పాడు. ఇక్కడ నుంచి టోటల్ వాటర్ అనేది ఇటు సైడ్ ఫ్లో అయితే అవుతుందంట. ఎంత బాగుంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. మనం పీక్ సమ్మర్లో అయితే వెళ్ళాం అనమాట. పీక్ సమ్మర్లో మనం స్టార్ట్ అయింది కూడా 9:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. నేను వీడియో మొత్తం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను, ఎందుకంటే అలాగో వాయిస్ అనేది రికార్డ్ కాలేదు కాబట్టి. వెనకాతలు మేము వాయిస్ ఓవర్ వేస్తున్నాం కాబట్టి. సో ప్రతి వ్యూ అద్దరిపోయింది. నీట్గా థమ్స్అప్ తీసుకుని తాగుతూ ఘాట్ రోడ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మంచిగా పాటలు అవి పెట్టుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఘాట్ రోడ్ మాత్రం అసలు పిచ్చ పీక్స్ ఉందన్నమాట. ఘాట్ అయితే శ్రీశైలం ఘాట్. సో దీని తర్వాత మనకి ఈ ఘాట్ సెక్షన్ తర్వాత మనకి ఇంకో ఘాట్ ఉంది. సో ఈజీ 3 to 4 హిల్స్ అయితే ఎక్కి దిగాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా మనం అయితే ఒక కొండ అయితే ఎక్కి దిగాం. ఇప్పుడు ఇంకో కొండ కూడా ఎక్కాలి. శ్రీశైలం డ్యామ్ తర్వాత నుంచి మనకి వినయ్ అయితే డ్రైవింగ్ తీసుకున్నాడు. అసలు పిచ్చ పిక్స్ ఎంజాయ్ చేసాం. మొత్తం అంతా టైగర్ రిజర్వ్స్ అవన్నీ పిచ్చిగా ఫోటోలు అవి దిగుతూ వీడియోలు అవి తీసుకుంటూ వెళ్ళాం అనమాట. నిజంగా అసలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇచ్చేసాం. శ్రీశైలం ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా చూడండి గైస్. వర్షాకాలంలో మీరు జాగ్రత్తగా వెళ్ళగలిస్తే ఘాట్ సెక్షన్లో నిజంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వ్యూస్ చూసారు ఎంత బాగున్నాయి అసలు. ప్రతి వ్యూ, ప్రతి స్పాట్ మనకి ఫోటోషూట్ స్పాట్ ఆర్ వీడియోగ్రఫీ స్పాట్ ఆర్ సినిమాటిక్ స్పాట్ అనమాట. సో ఈ స్పాట్స్ మనం మన కళ్ళతో చూసేది ఒకలా ఉంటుంది, కెమెరాలో చూసేది ఒకలా ఉంటుంది. నేను మ్యాక్స్ మీకు ప్రతిదీ చూపించడానికే ట్రై చేస్తాను అనమాట. ప్రతి అప్డేట్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది. చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత మనం ఘాట్ సెక్షన్ అసలు స్టార్ట్ అవుతుంది. మనకు టైగర్ రిజర్వ్, ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఎక్కువసేపు మాటలు ఏమి వింటారు, కొంతసేపు వ్యూ కూడా చూడండి. అంత వ్యూలో ఈ చెత్త నాకు నచ్చలేదు. గవర్నమెంట్ దీనికి టేక్ కేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పైకి వెళ్ళి 4 ఫోటోలు అయితే దిగిపోదాం మనం అయితే. సో పైకి అయితే వెళ్తున్నాం. అండ్ ఆ పైన మేము ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఫొటోస్ అవి దిగి మనమైతే స్టార్ట్ అయ్యాము. డ్యామ్ దర్దాపుల దగ్గర కూడా వచ్చేసాం అనమాట. మీకు చాలా మట్టుకు నేను తీసిన వీడియోలో బెస్ట్గా ఉన్న కొన్ని క్లిప్స్ మాత్రమే నేను
యాడ్ చేసి పెడుతున్నాను. అండ్ ఇంకోటి మీకు మాత్రం ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది. అండ్ డ్యామ్ దగ్గర మాత్రం మంచిగా ఫోటోలు దిగాం గైస్. మీకు ఫొటోస్ నేను మీకు నా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను, అదైతే మీరు చూసేయండి. ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో, అసలు తిరిగిపోయిందనమాట. ఏ వింటర్లోనో లేదంటే ఏ రైనీ సీజన్లోనో వస్తే హైలైట్ ఉంటుంది. అనుకోండి ఆ నది కానీ, ఇప్పుడు మనం పోవాల్సింది ఆ బ్రిడ్జ్ మీద నుంచే పోవాలి. అండ్ మనకి చాలా వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మనమైతే డ్యామ్ దగ్గరికి చాలా దగ్గరలో ఉన్నాం. డ్యామ్ని చూసుకుంటూ మనమైతే వెళ్దాం. గైస్ అండ్ ఇంకొకటి, మనం అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అసలు డ్యామ్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. వర్షాలు పడితే మాత్రం ఇంకా బాగుంటుంది గైస్, ఇంకా బాగుంటుంది. ట్రస్ట్ మై వర్డ్స్, ఖచ్చితంగా వెళ్ళాలి. అది నాకు తెలిసిన తర్వాత నేను శ్రీశైలం రావడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి, అసలు డ్యామ్ చూడండి గైస్, నేను మొత్తం జూమ్ చేస్తున్నాను అనమాట మన కెమెరాతో. EZ1 లైట్ని టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ కవరింగ్ కేస్తో పెట్టి నేను మొత్తం వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. అసలు ఆ వీడియో రికార్డింగ్ అది ఎలా వస్తుందో మీరే చూడండి. EZ1 లైట్ని అయితే మనం వాడాము. మొత్తం ఏరియా మొత్తం మనకు ఒక వేరే దేశంలో ఉందన్నమాట. నిజంగా వేరే దేశంలో ఉన్నట్టే ఉంది ఇదైతే. అండ్ ఈ లెఫ్ట్లో ఉన్న రోడ్డు అసలు ఇక్కడి నుంచి మన గేట్ అయితే పెట్టారనమాట ఆ చివరి దాకా. అక్కడ ఏముంది అంటే మనకి ఏం తెలీదు. సో ఇక్కడి నుంచి ఇప్పుడు టోటల్ ఇంకా వినయ్ మాత్రమే డ్రైవింగ్ అనమాట. వినయ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వినయ్ ఒక్కడే నడుపుతాడంటే ఇక్కడి నుంచి త్రిపురాంతకం దాకా నడుపుతాను అని చెప్పాడు. కాకపోతే నడిపింది లేదు, చేసింది లేదు. మహా అయితే ఎక్కడ దాకా త్రిపురాంతకం దగ్గర దాకా తీసుకెళ్ళి అరే నా వల్ల కాదు నువ్వే నడిపే అని చెప్పాడు. సో అక్కడి నుంచి నేనే తీసాను. టోటల్లీ మేము CNG అండ్ పెట్రోల్ రెండు కలుపుకొని మాకు ఎంత అయిందో ప్రైస్ నేను మీకు చెప్తా నెక్స్ట్ వీడియో ఎండింగ్లో. అండ్ త్రిపురాంతకం దాకా ఎంత అయింది అని అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. మేము ఒక 2 times ఏమో CNG ఫిల్ చేయించాము, తర్వాత పెట్రోల్ ఫిల్ చేయించాము. ఒకసారి పెట్రోల్ కొట్టించుకున్నది అయితే దర్శనం అయిపోయిన తర్వాత కొట్టించాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అక్కడిదే పెట్రోల్ బంక్లోది. ఈ క్లిప్ మొత్తంలో ఏంటంటే మనం నీట్గా కొంచెం పెట్రోల్ కొట్టించేసుకుని కాళహస్తి వినాయకుడి గుడికి అలాగే వీరభద్రుడి గుడికి చూసుకుని అక్కడి నుంచి మనం అయితే త్రిపురాంతకం బయలుదేరిపోయాం. మ్యాక్స్ ఎంత వీలైతే అంత త్వరగా మీరు వర్షాకాలంలో ట్రై చేయండి. బండి మీద అయితే బండి మీద, కార్లో అయితే కార్లో ట్రై చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేయండి. 10-15 మేము ఫోటోలు దిగుతూ వీడియోలు దిగుతూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోయాం. నాకైతే అద్దరిపోయేలా నచ్చింది. అండ్ వినయ్ అయితే టోటల్ ఇప్పుడు డ్రైవింగ్లో ఉన్నాడు అనమాట. సో ఒక 70-80లో వెళ్తున్నాడు. సో ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్, బాయ్.